నమస్తే. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన శరీర భాగం నుంచి ఒక భాగం పూర్తిగా తెగిపోతే తిరిగి దాన్ని అతికించవచ్చని? అది సాధ్యమే. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మన గుంటూరులో ఉన్నటువంటి ఆదిత్య హాస్పిటల్స్ డాక్టర్స్. ఒకటి కాదు, ఒకే నెలలో 2 కేసులు ఇటువంటి ఛేదించి వాటిని సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ కంప్లీట్ చేసి పూర్తిగా విరిగిపడిన చేతిని మళ్ళీ తిరిగి అంటించి అది పనిచేసే విధంగా తయారు చేశారు. ఇది నిజంగా ఒక మిరకిల్ అని చెప్పాలి. అసలు ఏం జరిగింది, డాక్టర్స్ ఎలా దీన్ని ట్రీట్ చేశారు, ఇది ఒక కేస్ స్టడీ లాగా పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు నిన్న యాక్సిడెంట్ ఏదైతే జరిగినా ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నారు. అతని చేయి చూస్తే పూర్తిగా కట్ అయ్యి తెగిపోయి పడింది. దాన్ని గోనె సంచిలో వేసుకొని ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. తర్వాత డాక్టర్లు 6 గంటలు శ్రమించి అతనికి చేయి అతికించారు. ప్రస్తుతం అతనితో మాట్లాడి అతని పరిస్థితి ఎలా ఉందో అతని మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భయ్యా, అబ్ कैसे हैं आप? अच्छा है। एक्सीडेंट कैसे हुआ? ये एक्सीडेंट मैं अपना साइट पर काम कर रहा था, जेसीबी का ऑपरेटर हूँ मैं बिहार से रहने वाला हूँ। मेरा नाम MD अमजद अली है। आप हाथ में कोई स्पर्श है? अभी सब कुछ अच्छा फीलिंग है। अच्छा ఫీలింగ్. సో చూసారు కదా అతను ఏం చెప్తున్నాడంటే తను వర్క్ చేసే ప్లేస్ లో ఒక క్రషర్ ఉంది. తను ఫోన్ మాట్లాడుతున్నారు, బై మిస్టేక్ ఫోన్ జారి ఆ క్రషర్ మధ్యలో పడింది. తను ఆటోమేటిక్ గా ఫోన్ పడిపోతుందన్న ఆ ప్రయత్నంలో చేయి పెట్టేశాడు. చేయి అయితే పూర్తిగా ఆ క్రషర్ లో ఇరుక్కొని తెగిపోయి అవతల పడిపోయింది. హుటాహుటిన అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఆ చేతిని తీసుకొని ఆ గోనె సంచులు వేసుకొని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలిసిందే. అతను బీహార్ కి సంబంధించిన వ్యక్తి, అలీ అని చెప్తున్నారు. మీరేం చేశారు? అతను వచ్చిన దగ్గర నుంచి అతనికి ఎనస్థీషియా వేయడం కానీ ప్రిపేర్ చేయడం కానీ ఇదంతా చేశారు. ఏ కండిషన్ లో అతను మీ దగ్గరికి వచ్చారు? పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ ఎవరైతే ఉన్నారో హ్యాండ్ ని కొద్దిగా ప్రాపర్ గా దాన్ని వ్రాప్ చేసి హాస్పిటల్ కి అనేది షిఫ్ట్ చేశారు. బేసిక్ గా పేషెంట్ మన హాస్పిటల్ కి రాకముందే 2-3 హాస్పిటల్స్ లో తిరిగి వెళ్ళి అక్కడ అవైలబిలిటీ లేకపోతే పేషెంట్ ఒక క్రిటికల్ కండిషన్ ని చూసి యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత మన దగ్గరికి రాగానే సో ఫస్ట్ పేషెంట్ ని రిసీవ్ చేసుకునే టైంలో పేషెంట్ కి వైటల్స్ అనేది చెక్ చేసుకుంటాం. అంటే పేషెంట్ బీపీ ఎట్లా ఉంది, పేషెంట్ కాన్షియస్ లెవెల్ ఎలా ఉంది, సో పేషెంట్ మనం చెప్పేదానికి రెస్పాండ్ అవుతున్నారా లేదా, సో ఇవన్నీ అసెస్ చేసుకున్న తర్వాత పేషెంట్ కి వచ్చిన టైంలోనే బీపీ అనేది చాలా లో ఉంది. అంటే అంత లో బీపీలో ఏంటంటే లైఫ్ అనేది సస్టైన్ అయ్యేది కాదండి. ఎందుకంటే బీపీ ఎందుకు తగ్గింది అంటే పేషెంట్ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యే టైంలో చాలా ప్రొఫ్యూజ్ బ్లడ్ లాస్ అనేది జరిగింది. సో బ్లడ్ లాస్ అవ్వటం వల్ల బీపీ అనేది కంప్లీట్ గా లోగా మెయింటైన్ అయిపోయి వచ్చారు మన దగ్గరికి. ఇమీడియట్ గా పేషెంట్ ని రిసీవ్ చేసుకొని పేషెంట్ ఫస్ట్ ఫ్లూయిడ్ రిసస్టేషన్ అంటాం. సో మనకి ఏదైతే పేషెంట్ లాస్ అయ్యారో మేము బ్లడ్ అనేది అరేంజ్ చేసుకునే లోపల మనం నార్మల్ సలైన్ కానీ పేషెంట్ కి ఇచ్చామనుకోండి, బీపీ అనేది స్లైట్ గా పికప్ అయింది. ఈ మీన్ డ్యూరేషన్ లోనే బ్లడ్ టెస్ట్ చేసుకొని పేషెంట్ కి బ్లడ్ గ్రూప్ తెలుసుకుని దాని క్రాస్ మ్యాచింగ్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉండి పేషెంట్ కి ఏ రకమైన బ్లడ్ ప్రొడక్ట్స్ అవసరం అనేది అవన్నీ మనం రెడీ చేసుకొని పేషెంట్ వన్స్ ఓకే బ్లడ్ అనేది అవైలబుల్ లో ఉంది అండ్ బీపీ అనేది మనం అనేది రేస్ చేయగలిగాము అన్న ఈ 2 కండిషన్స్ అయిన తర్వాత మనం డైరెక్ట్ గా ఆపరేషన్ థియేటర్ తీసుకున్నామండి. గోనె సంచులో వచ్చింది మన దగ్గరికి వచ్చి. ఇప్పుడు మీరు అడుగుతున్న క్రెయిన్లో క్రష్ అయిన జేసీబీలో క్రష్ అయినది మనకి చీరాల నుంచి ఐకాన్ హాస్పిటల్ డాక్టర్ కొండలరావు గారు పంపించారు. ఇట్లా కట్ అయింది అనేసి ఆల్మోస్ట్ 10-10:30కి సార్ ఫోన్ చేశారు. మన దగ్గరికి వాళ్ళు వచ్చేటప్పటికి 12-12:30 అయిపోయింది ఆల్మోస్ట్. అప్పటికే బ్లడ్ లాస్ అదంతా కూడా హెవీగా ఉంది. March 4th March 5th అనుకుంటున్నాను నేను ఆ డేట్లో వచ్చింది. అయితే ఆ గోనె సంచిలో వచ్చిన తర్వాత మనకేంటంటే ఈ పోర్షన్ ఇక్కడ వరకు కట్ అయిపోయి ఉంది వచ్చి ఆల్మోస్ట్ మన ఈ మోచేతికి కొద్ది కింద వరకు. ఇదొక భాగం, ఇదొక భాగం. ఈ 2 భాగాల్ని ముందు ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, మీరు అన్నట్టు క్లీనింగ్ చేయడం ఫస్ట్ ఈ పోర్షన్ని ఎక్కడ దాకా అయితే ఇది కట్ అయినప్పుడు మొత్తం డర్టీగా ఉండే, అది అక్కడ ఉన్న డస్ట్ చిన్న గ్రీస్ కూడా ఉండేది. అది పడిపోయింది కదా కింద, మనం ఎక్కడో పని చేస్తూ ఉంటాం, మొత్తం మట్టి అన్ని చిన్న రాళ్ళు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం అవన్నీ ఏం చేస్తామంటే
అనస్థిషియా ఇచ్చి మొత్తం ఇందాక మీరు చెప్పినట్టు అనస్థిషియా ఇచ్చి మొత్తం స్టేబుల్ చేశాక మనం మొత్తం క్లీన్ చేసుకుంటాం. అగ్రెసివ్గా క్లీనింగ్ అంటే ఇప్పుడు ఒక చోట ఒక 3 లీటర్స్ 4 లీటర్స్ 5 లీటర్స్ ఇది సరిపోయిద్ది, ఎన్ఎస్ సరిపోయిద్ది అనుకుంటే దాని డబుల్ 6 లీటర్స్ ఆర్ 9 లీటర్స్ అప్పుడప్పుడు 10 లీటర్స్ ఎన్ఎస్ కూడా వేసేసి వీ విల్ క్లీన్ ఇట్ ఆఫ్. మొత్తం క్లీన్ చేసేసి అక్కడ ఏదైనా సరే ఇంకా మాకు ఇది ఇన్ఫెక్ట్ అయ్యిందనో, ఇక్కడ మట్టి ఉందనో, ఇది డెడ్ అయిపోయిందనో, ఇది పాడైపోయిందో, క్రష్ అయినప్పుడు ఇట్లా బాగా నుజ్జుగా అయిపోయింది. అది నుజ్జుగా అయిపోయి ఇట్లా పీసులుగా ఉండేది. అదంతా మనం తీసేసి ఒక ఫ్రెష్ బ్లీడింగ్ పోర్షన్ లాగా తయారు చేసుకుంటాం. అంటే ఎర్రగా ఇట్లా కనిపిస్తుంది. అక్కడ ఆ బ్లీడింగ్ పోర్షన్ దాకా కట్ అయిపోయిన పోర్షన్ని ఫస్ట్ మనం ఆర్ఓ వాటర్తో క్లీన్ చేసుకుంటాం. ట్యాప్ కింద ఫస్ట్ మనం మొత్తం క్లీన్ చేసేసుకుంటాం. ఆర్ఓ వాటర్ ఏదైతే మన థియేటర్కి ఉండిద్దో దాని తర్వాత తీసుకొని వచ్చి మనం ఎన్ఎస్ వేసేసుకొని ఎన్ఎస్ పోసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసి ఎక్కడైతే ఇంకా కూడా క్రష్ అయి ఉందో ఆ పోర్షన్ మొత్తం క్లియర్ చేసేస్తూ ఉంటాం. క్లియర్ చేసేస్తూ ఉన్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే బోన్ ఎక్స్పోజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ఆర్టరీలు, నర్వులు, వెయిన్స్ ఇవి ఎక్స్పోజ్ చేస్తాం. ఇది మన బిందేశ్ డాక్టర్ గారు చేసేది. ఇది మన బిందేశ్ డాక్టర్ గారు ఆర్టరీలు, నర్వులు, వెయిన్లు ఇవన్నీ ఎక్స్పోజ్ చేసేసి ఇటువైపు ఈ చెయ్యి పోర్షన్కి వచ్చేసి మళ్ళీ ఇవి రెండు జాయిన్ అవ్వాలి కాబట్టి అటువైపు కూడా ఈ చెయ్యి పోర్షన్కి కూడా ఆర్టరీలు, వెయిన్లు, నర్వులు ఇవన్నీ ఏవైతే ఇక్కడ మేజర్గా 3 నర్వ్స్ ఉంటాయి. మీడియన్ నర్వ్, అల్నార్ నర్వ్, రేడియల్ నర్వ్. ఈ పోర్షన్ ఈ 3 నర్వ్స్ ని కలిపితేనే ఈ వేలు ఇట్లా ఆడుతుంది. సో ఈ 5 ఫింగర్లు ఫోల్డ్ అవ్వాలంటే మనకి మీడియన్ నర్వ్, అల్నార్ నర్వ్, రేడియల్ నర్వ్. నర్వ్ అనే దాన్ని నర్వ్ అంటాం మనం వాడుక భాష. ఆర్టరీని నర్వే అంటాం, వెయిన్ ని నర్వే అంటాం. సో వెయిన్ ఏంటంటే చెడు మనకేంటంటే వాడుక భాషలో ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది. అంటే ఈ మూడిటికి ఉన్న చిన్న తేడా ఏంటంటే వెయిన్ ఏంటంటే చెడు రక్త నరాన్ని పైకి తీసుకొని వెళ్ళింది. ఆర్టరీ ఏంటంటే మంచి రక్తం, అంటే మన గుండె నుంచి వచ్చే మన్ని బాడీకి ఇచ్చింది. ఈ ఆర్టరీ అనేది ఒకటే ఉంటుందా? లేదండి, ఈ పోర్షన్ లో 2 ఉంటుంది. ఇక్కడ దాకా బ్రేకియల్ ఆర్టరీ వచ్చింది, ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి డిస్పాచ్ 2 అవుతుంది. మేజర్ ఎంత సైజ్ ఉంటుందండి? ఆల్మోస్ట్ ఒక డయామీటర్ వచ్చేసి ఒక 1/2 సెంటీమీటర్. ఏది మన కొబ్బరి బాండ్ అంతే సేమ్ అంతే ఉండేది. కరెక్ట్ చెప్పారు. ఎవరికైనా చెయ్యి కట్ అయిపోతే ఇట్స్ బేసికలీ డిఫికల్ట్ జాబ్ యాజ్ యూ సెడ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంటది అంటే ఎవరికైనా చెయ్యి కట్ అయిపోతే దానికి గోల్డెన్ అవర్ ఉంటది. అంటే వీ హ్యావ్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ఆపరేటెడ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం. ఆ స్పాన్ ఆఫ్ టైం ఏంటంటే ఎవరికైనా చెయ్యి కట్ అయిపోతే ఫింగర్స్ మాత్రం యూ కెన్ టేక్ అప్ టు 24 hours. బట్ కానీ హ్యాండ్ లేకపోతే అప్పర్ లింబ్ ఉంటే అది ఎప్పుడు దాకా టైట్ అంటే క్యాడవరిక్ స్పాజమ్ లో వెళ్ళిపోదో ఆ లోపలే ఆపరేషన్ చేసేయాలి. దాని అర్థం వీఆర్ ఫైటింగ్ విత్ టైం రాదర్ దెన్ సర్జన్ ఆర్ ద అవైలబిలిటీ. ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఐ గాట్ ట్రైన్డ్ ఇన్ గంగా హాస్పిటల్ విచ్ ఇస్ ద సెంటర్ ఫర్ రీప్లాంటేషన్ ఇన్ హోల్ ఆఫ్ ఇండియా. పేషెంట్స్ కి మనం ఒక కొత్త అవగాహన తేయడానికి ఈ ఇంటర్వ్యూ ప్రాబ్లీ సో దట్ వీఆర్ రీచింగ్ అ సెంటర్ వేర్ వీ కెన్ డూ దిస్ అండ్ ఫినిష్ ద జాబ్ at the earliest so that the hand survives. అది సార్ ట్రీట్మెంట్. ఒక చెయ్యి ఒకటే కట్ అవ్వదు, దాంతో చాలా ఇంజురీస్ ఉంటాయి. చెయ్యి కట్ అవ్వగానే దర్ ఇస్ లాట్ ఆఫ్ బ్లడ్ లాస్ అండ్ లాట్ ఆఫ్ సీన్ అరౌండ్ ఇట్. సో ఆ బ్లడ్ పెట్టడం అయినా, పేషెంట్ స్టెబిలైజ్ చేయడం అయినా, లేకపోతే ఈ చెయ్యికి ట్రాన్స్పోర్ట్ చేయడం అయినా అన్ని పెద్ద ఇష్యూస్. అండ్ గెటింగ్ ఇన్ టు ద పేషెంట్ ఆపరేషన్ టేబుల్ విత్ మినిమల్ బ్లడ్. అంటే ఈ పేషెంట్ మనకు వచ్చినప్పటికీ దాదాపు హీమోగ్లోబిన్ ఏది 14 ఉండాలో అది 5 ఉన్నది. సో ఆ 5 హీమోగ్లోబిన్ ని ఇంప్రూవ్ చేసి డాక్టర్ శిరీష్ గారు ఆ పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి మనకి ఇచ్చేటప్పటికి అది ఒక పెద్ద వండర్ఫుల్ టాస్క్ విచ్ హి హాస్ డన్. సరే, టోటల్ గా వచ్చేసరికి సర్జరీ మొత్తం 8 to 9 hours పట్టింది. 8 to 9 hours పట్టింది. అంటే ఈ ఐస్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది బాడీ, అది మెయిన్ రాంగ్. ఓకే. తర్వాత థింగ్ ఏంటంటే ఆ పార్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని నీట్ గా వాష్ చేయాలి. ఒక 2 liters సెలైన్ పెట్టేసి, అది పార్ట్ అనేది మట్టిలో పడిపోయి ఉంటుంది, ఎలా డట్టీతో నీట్ గా క్లీన్ చేయాలి. చేసిన తర్వాత ఉన్న 2 పార్ట్లు, ఒకటేమో స్టంప్, ఇంకోటేమో డిటాచ్డ్ పార్ట్. ఆ డిటాచ్డ్ పార్ట్ స్టంప్ నుంచి 3 రకాలు. మొత్తం టోటల్ గా మనకి హ్యాండ్ ఉంటే ఒకటి బోన్ మెయిన్ సపోర్ట్, తర్వాత మజిల్స్ కండలు, తర్వాత ఆ పార్ట్ కి వచ్చే రక్తనాళాలు, మళ్ళా రక్తం తీసుకెళ్లి ఇంకో రక్తనాళం, దాన్ని సిరలు అంటారు. తర్వాత నర్వ్స్ నరాలు ఈ మూవ్మెంట్ కోసం.
ఇవన్నీ ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ రావాలి. అంత ఈజీ జాబ్, ఈజ్ వెరీ టఫ్ జాబ్ ఫర్ ఎనీ సర్జన్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ ఎముక ఏదైతే ఉందో ఆ ఎముకను అంటిస్తాం. ఫస్ట్ మనం వచ్చిన డిటాచ్డ్ పార్ట్ మొత్తం ఎత్తుక్కోవాలి. మనం ఎత్తకడానికి 1.5 నుంచి 2 hours పడుతుంది టైం. 2 hours టైం పడుతుంది. ఆ నరాలు ఏంటి, ఆ నరాలు ఆర్టరీస్ ఎతకాలి ఫస్ట్. తర్వాత అవి జస్ట్ ఆర్టరీస్ అయితే అరౌండ్ 1 to 2 mm ఉంటాయి. ఇవైతే లెస్ దాన్ 1 mm. అన్ని కొలాప్స్ అయిపోయినాయి ఐస్ కాంటాక్ట్ అవ్వటం వల్ల. వెయిన్స్ మొత్తం కొలాప్స్డ్. ఆ మజిల్ మొత్తం సెట్ చేసుకోవాలి. మొత్తం డైసెక్ట్ చేసుకొని ఒక్కొక్క వెయిన్ ఒక్కొక్క ఆర్టరీని మొత్తం మార్క్ చేసుకోవాలి ఫస్ట్. మార్క్ చేసుకున్న తర్వాత ఏదైతే డర్టీ పార్ట్, ఏదైతే నాన్ వైబుల్ టిష్యూ అంటే చనిపోయిన టిష్యూ ఉంటుంది కదా కాంటాక్ట్ పీరియడ్ అనేది, అదంతా కట్ చేసుకొని నీట్ గా మార్క్స్ ఐడెంటిఫై చేసుకొని ఇది బోత్ స్టంప్ ప్లస్ డిటాచ్డ్ పార్ట్ 2 చేసుకున్న తర్వాత బోన్ కొంచెం షార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మొత్తం డర్టీ పార్ట్ తీసేసాం కాబట్టి మళ్ళీ అటాచ్ చేయడానికి లెంత్ సరిపోదు. ఆ టైంలో బోన్ కట్ చేసుకొని ఆ బోన్ రీఅటాచ్ చేసుకోవాలి. ప్లేట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్స్ట్ ఆర్టరీ కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే గుండె నుంచి రక్తం చేతికి వెళ్ళాలి కాబట్టి ఆర్టరీ అనేది రీఅనస్టమోజ్ చేసుకున్నాం. తర్వాత ఆర్టరీ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మనకి 2 ఆర్టరీ చేసాం. తర్వాత వెళ్ళిన బ్లడ్ మళ్ళీ పైకి వెళ్ళాలి కాబట్టి వీనస్ బ్లడ్ ఆ సిరలు అయితే ఉన్నాయో వాటి టఫ్ పార్ట్ అది, అవి మళ్ళీ రీఅనస్టమోజ్ చేసుకుంటాం. దాని తర్వాత నర్వ్స్ అనేది రీఅటాచ్ చేయాలి. దాని తర్వాత మజిల్స్ అని రియాక్ట్ చేసి తన స్కిన్ ఫ్లాప్స్ చేసుకుంటాం. ఇది మెయిన్ ప్రాసెస్. ఇది యాక్చువల్గా ఏంటంటే వెరీ టఫ్ జాబ్. ఒక మనిషి నుంచి ఒక భాగం బయటకు వెళ్ళి మళ్ళీ అంటించడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్.